ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు 6 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుంది. కృష్ణానదిలో వరద తక్కువగా ఉన్నప్పటికీ ఉపనది భీమా నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. భీమా ఉధృతికి ఇప్పటికే పలు గ్రామాలు నీట మునిగాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంతం వాసునగర్ను వరద నీరు చుట్టుముట్టింది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కృష్ణానదికి వరద పోటెత్తుతుంది. ఎగువన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి భారీగా వరద నీరు దిగువకు వెళ్తుంది. ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం వాసునగర్ వద్ద ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, కృష్ణానది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తూ ఉంది. ఈ సీజన్ లోనే అత్యధికంగా 5,85,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం కృష్ణానదిలో కొనసాగుతుంది. కృష్ణానదికి 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది. కృష్ణానది ఉపనది అయినటువంటి భీమా నది నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. దాదాపుగా 5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో భీమా నదిలో ఉంది. కృష్ణా మండలం తంగిడి వద్ద కృష్ణా భీమా నదులు కలుస్తాయి. భీమా నదులు కలిసి దిగువకు ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి వరద నీరు వెళ్తూ ఉంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద 5,85,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతుంది. దీంతో 39 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. కృష్ణా భీమా నదుల సంగమం తర్వాత ఉన్నటువంటి ప్లేస్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది ఇక్కడ వాసునగర్ అనేటటువంటి చిన్న గ్రామం ఉంటుంది. దీంట్లో దాదాపుగా 50 ఇండ్ల వరకు ఉంటాయి. వీరందరినీ నిన్న ఉదయమే అధికారులు వచ్చి ఇక్కడి నుంచి ఖాళీ చేయించారు. వరద ఎక్కువగా వస్తున్నదని ముందస్తు సమాచారంతో వీరందరినీ కూడా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. నిన్న సాయంత్రం నుంచి వరద ప్రవాహం పెరిగింది. మరింతగా వరద ప్రవాహం పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి వాసునగర్ చుట్టూ కూడా వరద నీరు చుట్టుముట్టింది. ఈ గ్రామానికి సంబంధించి ఉన్నటువంటి పొలాల్లో నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, పొలాలన్నీ కూడా నీట మునిగాయి. ఈ వర్షాకాలం సీజన్ లో ఇప్పటికే కృష్ణానదిలో దాదాపుగా 130 రోజుల నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. మే 20వ తేదీన కృష్ణానదిలో తొలిసారి ఈ సీజన్ లో ఇన్ఫ్లోలు నమోదయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్ లో ఇప్పుడు 5,85,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ఇదే అత్యధికము. ఈ సీజన్ లో ఎగువన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణానదిలో భారీగా వరద ప్రవాహం నమోదవుతుంది. కృష్ణా ఉపనది భీమా నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఇప్పటికే భీమా నది వరద ఉధృతికి అనేక గ్రామాలు కూడా నీట మునిగాయి. కర్ణాటక రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా నష్టం లేనప్పటికీ ఈ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి వాసునగర్ కి ప్రస్తుతానికైతే ఈ గ్రామస్తులందరినీ కూడా ఖాళీ చేయించడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి పొలాలు దాదాపుగా సగానికి పైగా ఇప్పటికే నీట మునిగాయి. వీరంతా కూడా వారికి సంబంధించినటువంటి పొలాల్ని చూసుకోవడానికి ప్రస్తుతానికి గ్రామానికి అయితే వస్తున్నారు. ఇది ఈ గ్రామానికి వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి. ఈ రహదారి గుండా కూడా నీరు ప్రవహిస్తుంది. వాసునగర్ చుట్టూ కూడా ఈ ప్రస్తుతానికి వరద నీరంతా కూడా ఉన్నది. ఈ సీజన్ కి సంబంధించి కృష్ణానదిలో పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుండటంతో దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రవాహం మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి కూడా 39 గేట్లెత్తి దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని వదులుతున్నారు. ఇంకో 6 నుంచి 6.5 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద ప్రవాహం వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణానదిలో ఈ సీజన్ లో పరిస్థితి ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో ఇన్ఫ్లోలు లక్షల క్యూసెక్లు ఇన్ఫ్లో నమోదవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సీజన్ లో 100 రోజులకు పైగా కూడా వరద ప్రవాహం కృష్ణానదిలో కొనసాగుతుండటంతో ఆయకట్టు రైతులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహంతో కొన్ని చోట్ల పొలాలు పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరొక 15-20 రోజుల్లోనే పంట చేతికొచ్చేటటువంటి సమయంలో ఈ విధంగా కృష్ణానదిలో వరదలు వచ్చి పంట నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి అంతా కూడా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కృష్ణానదికి మరి కొన్ని రోజులు అంటే దాదాపుగా ఇంకొక 3-4 రోజుల పాటు కూడా ఇదే విధంగా వరద ప్రవాహం కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బిడిల్స్ వెంకట్తో నరేష్, టీ న్యూస్, కృష్ణా మండలం నుంచి.